సీఎం సభలో కొన్ని అనుచిత వాక్యాలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ సభ మీద ఎక్కినా ప్రజలని తాగుబోతుల కన్నా హీనంగా ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తానికి మద్యానికి బానిసైనట్టు, మొత్తానికి తాగుబోతులైనట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజల్ని ఇంత చులకన చేసి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గురించి, ఆయన చరిత్ర గురించి కూడా కొన్ని బయటికి తీయాల్సి కూడా వస్తుంది. ఎందుకంటే యువతను ఉద్దేశించి ఒకసారేమో యువత ఎవరు కూడా పనికిరాని సర్పంచ్ ఓట్ల కోసం నేను కంటెస్ట్ చేస్తా, ఆయన కంటెస్ట్ చేస్తా అని టైం వేస్ట్ చేసుకోకండి, ఉద్యోగాలు ఇడుస్తున్న ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి అనుకుంటూ ఆదిలాబాద్లో ప్రకటించడం జరిగింది. నిన్న నర్సంపేటలో ఏమన్నాడంటే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్పంచ్లో మళ్ళీ పోటీ చేయండి అనుకుని మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఒకే సభ పైన రెండు నాలుకలు. మరి మనిషే రకరకాలుగా ఉన్నప్పుడు మాటలు ఎన్ని తీరులైనా ఉండొచ్చు. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే, సర్పంచ్ ఎన్నికల్లో పైసలు ఖర్చు చేయొద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందే చెప్తా ఉన్నాడు, మీరు గెలిచిన తర్వాత నేనైతే ఇవ్వలేను, మీరు అనవసరంగా ఎక్కువగా కేటాయించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము మీ పార్టీని గెలిపేయడానికి ఖర్చు పెట్టుకున్నామని ఎవరు కూడా వచ్చి నన్ను అడగొద్దు, నేను ఇచ్చే పొజిషన్లో కూడా లేదనుకుంటూ రేవంత్ రెడ్డి తెగేసి ఒకటే చెప్పేస్తున్నాడు. అక్కడ మాట్లాడే మాటలు కూడా మీరు చూడండి, ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు. క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో ఓటు వేయొద్దు. ఇక విన్నారా? క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో ఓటు వేయొద్దు. ఏ సభ మీద ఎక్కినా కూడా ఇదే ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే మాటని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ సభ చూసినా కూడా ఏమంటే తాగుబోతుళ్ళు. సరే, క్వార్టర్ హాఫ్కు ఫుల్కు ఓటు వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. దొంగలకో లంగలకో ఓటుకు నోటుకు చిక్కిన ఏ1 ముద్దాయిలకో ఏ2 ముద్దాయిలకు కూడా ప్రజలు ఓటే దలుచుకోలేరు. భూములు కబ్జా చేసేటోనికి అసలే ఓటు తెలుసుకోలేరు. ప్రజల్ని హింసించి ప్రజల్ని కంటగడి పెట్టించే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. మీ వర్షాలు అదంటే ప్రజల వర్షాలు ఈ విధంగా వస్తుంది. ప్రజలు తాగుబోతులైనప్పటికీ వాళ్ళు మద్యానికి లోనవ్వకుండా వాళ్ళు ఓటు లేకుండా ఉంటారు కావచ్చు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళు కూడా నిజంగానే లంగల దొంగలకు కూడా ఓటే దలుచుకోలేరు. వాళ్ళు అంటాడు ప్రజల మనసుతో గెలవాలి, తర్వాత యువకులు ఎన్నికల్లో పోటీ చేయండి, మంచులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ స్థాయిలో వరంగల్ను అభివృద్ధి చేస్తాం. మార్చి 31 లోపు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దగ్గర ఓటు అడుగుతాం. రాష్ట్ర అభివృద్ధికి మోడీ సహకరిస్తలేడు, రాష్ట్రానికి అన్యాయం చేస్తుండు. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీ కొడతా. మరి ఎన్నిసార్లు ఓటేయాలి మీకు? ఎన్నిసార్లు ప్రజలు ఆశీర్వదించాలి? ఇక ఒక లెక్కన చెప్పాలంటే భిక్షగాళ్ళ కన్నా హీనంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాళ్ళల్లో పడ్డారు, గడ్డం కింద చేయబెట్టి బతిమలాడిల్లు. సరే, ఒకసారి వేసి చూద్దామని వేసిర్రు. వేస్తే 100 రోజులు అన్నావు, ఆ 100 తీసి బొందులో పెట్టినావు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసినావు? 100 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అవి కూడా దండం అయిపోయినాయి. అప్పుడు కూడా ప్రజల్ని ఆశీర్వదించండి అన్నారు, అక్కడ కూడా నిల్లు వ్యవహారం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలట, మళ్ళీ జూబ్లీ హిల్స్ కూడా అదే అన్నాడు, కొట్లాడతాం ఢీ కొడతాం. ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాలయాపన చేసుకుని మీరు చూశారు. ప్రజల్ని ఏ విధంగా శుతిమెత్తగా కొట్టాలో రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి చేసి ఓటు అడిగిండు. ఈయన ఎట్లా కాదు, నాకు ఇంకా ఓటేస్తేనే ఉండండి, నేను కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొడతా ఢీ కొడతా అని చెప్పి మొన్న పిల్లి లేకపోయి ఇట్లా కూస్తున్నాడు, అగన్నాడు ఇగన్నాడు, గుద్ది చంపుతా అన్నాడు, వంగబెట్టి కొడతా అన్నాడు, అన్ని చేస్తా అన్నాడు. లాస్ట్కి చేతులు ముడుచుకొని పిల్లి కన్నా అద్మానంగా కూస్తున్నాడు. పోయి పిల్లి అయినా కొంచెం దర్జాగా ఉంటుంది, పిల్లిని కూడా పోల్చొద్దు. ముడుచుకున్నాడు ఆడికిపోయి. మళ్ళీ ఇంకోసారి ఓటేయాలట. పదే ప్రజల్ని తాగుబోతులు, క్వార్టర్కో హాఫ్కో అని డైరెక్ట్గా ప్రజల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నాడు. మరి ఇట్లాంటి వాడికి ఎట్లా ఓటేస్తారు? ఓటు వేయరు కదా. ఓటేసే కార్యక్రమాలు కూడా ఈయనకు చేయొద్దు. ఇక ఈయనంతా ఇక ఇతను పోల్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదని చాలా అంటే పనికిరాని వ్యక్తిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే గౌరవంగా క్వార్టర్కు హాఫ్కు ఫుల్కు ఆశబిడుమురు ఓటు వేయొద్దని అంటున్నారో, నేను ప్రజలకు కూడా అదే చెప్తున్నా. మీరు ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగలకు, కొందరు లంగలకు, అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఓటేయకండి. అట్లాంటి వాళ్ళకి అస్సలు మీరు ఓటేయకండి. మీరు ఎవరికి ఓటేయాలి? ఓన్లీ మంచి చేసిన వాళ్ళకి మాత్రమే ఓటేయాలి. గ్రామాల అభివృద్ధి చేసింది ఎవరు? కేసీఆర్ గారు చేసిండు. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మరి రేవంత్ రెడ్డి తిరిగిన దానికి ఒక్కసారైనా ప్రజలు కూడా బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేస్తలేరు. ఆ ఒక్క రాత్రికి
ఇక్కడ నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోటర్కి ఆఫ్కి ఆశపడుతున్నట్టుగానే ఆయన అట్లా అంటూనే ఉన్నాడు. మళ్ళీ ఆయనకే ఓటేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్తారు, ప్రజలు మా చేత మోసపోవాలని చూస్తున్నారు, అందుకనే మాకు ఓటేయాలని చూస్తున్నారు అనుకుంటా ఆయన మాట్లాడిర్రు. ప్రజలు కూడా అదే విధంగా సెలవిస్తూ ఉన్నారు. ప్రజల తగ్గట్టే ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి తగ్గట్టే ప్రజలు ఉన్నారు ఇక్కడ.